హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శ్రీ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం. సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణి అంశవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ. ప్రథమం భారతీ నామ, ద్వితీయం చ సరస్వతి, తృతీయం శారదా దేవి, చతుర్థం అంశవాహన, పంచమం జగతి ఖ్యాతం, షష్టం వాగీశ్వరీ తదా, కౌమారీ సప్తమం, ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణి, నవమం బుద్ధిదాత్రీ చ, దశమం వరదాయిని, ఏకాదశం క్షుద్రఘంటా, ద్వాదశం భువనేశ్వరి, బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యాం యప్పటేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరి. సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. ఇది శ్రీ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం. శివశక్తి స్వరూపులారా, ఈ స్తోత్రం ప్రతిరోజు మనం ఉదయం మన దేవతల యొక్క పూజ పూర్తి చేసుకున్న తర్వాత పఠనం చేసుకున్నా, మననం చేసుకున్నా, విన్నా సరస్వతి దేవి యొక్క అనుగ్రహంతో మన నాలుక పై సరస్వతి నిరంతరం నిలవై ఉండి ప్రతి శబ్దము సుస్పష్టంగా ఉండి జ్ఞాపక శక్తి పెరిగి విద్యా బుద్ధులందు ఉత్తీర్ణత, సమాజంలో గౌరవము, ఏ విద్య అయినా సరే అలవోకగా అవగాహన చేసుకుని ప్రజ్ఞ లభించగలదు. వీలైనంత వరకు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి. ఉదయం 11 సార్లు, మధ్యాహ్నం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు ఈ స్తోత్రం పఠనం చేయడం వలన సరస్వతి దేవి యొక్క ప్రసన్నత కూడా చేకూరుతుందని శాస్త్రవచనం. దివాత్మ స్వరూపులారా, చేయండి. చేసి అవగాహన పెంచుకొని తగు విధంగా ప్రవర్తించి మీ ఆవశ్యకతలను నెరవేర్చుకునేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన పర్వదినాలలోను మన ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.